దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో క్షేమమే కదా. నేను కూడా దేవుని కృపలో క్షేమంగా ఉన్నాను. మేమందరం కూడా బాగున్నాం. సరే, ఈ మధ్యకాలంలో ఒక చక్కని పాట డిసెంబర్ 11వ తారీఖున నేను రక్షణ పొందిన రోజుని పురస్కరించుకొని ఆ రోజున ఒక చక్కని పాట ఒకటి రిలీజ్ చేశాం. దేవుడు నా నోట ఉంచిన 150 పాటల్లో సుమారుగా ఒక మంచి పాట మరలా ఈ సంవత్సరం అలా రిలీజ్ చేయటానికి 2025 డిసెంబర్ 11 రిలీజ్ చేయటానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. అడుగైనా వేయగలనా దేవా, నువ్వు నా వెంట రాకుండా, క్షణమైనా బ్రతుకగలనా నీ తోడు లేకుండా. చక్కటి పాట. మీరు ఈ పాట విన్నారా? చూసారా యూట్యూబ్లో? ఒకవేళ చూడకపోతే తప్పకుండా కృపా శామ్యూల్ అనే నా ఛానల్లో ఈ పాట ఉంటుంది, తప్పకుండా చూడండి. మీ బంధువులకి, స్నేహితులకి, అనేకులకి షేర్ చేయండి, పంపించండి. తప్పకుండా వారు విని మనం ఏమై ఉన్నామో, దేవుడు ఏమై ఉన్నాడో తెలియచేసే ఈ మంచి పాట ద్వారా వారు కూడా దీవించబడతారు. దైవ దీవెన మీ అందరికీ ఉండును కాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్యం ఇలా చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. మొదటి ప్రజా సంఖ్య వ్రాసినటువంటి రోజులవి. రోమా చక్రవర్తి అయినటువంటి కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ జారీ చేయబడింది. ప్రతి వ్యక్తి కూడా వారి వారి గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో వారి పేరు నమోదు చేయించుకోవాలి. యేసు ప్రభువారి తండ్రిగా పిలువబడుతున్న యోసేపు దావీదు పట్టణంలో బెత్లెహేము అనే ప్రాంతానికి చెందినవాడు గనుక తనకు ప్రదానం చేయబడినటువంటి మరియ తల్లిని వెంట పెట్టుకొని బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించాడు. అయితే ఈలో పరలోకం నుండి దేవదూత దిగివచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో బెత్లెహేము పొలాల్లో గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఆ ప్రజల దగ్గరికి దేవదూత దిగొచ్చాడు. గొర్రెల కాపరుల దగ్గరికి దిగొచ్చాడు. వారంతా భయపడిపోయారు, ఏంటి ఇదంతా అని. అప్పుడు దేవదూత అద్భుతమైనటువంటి మాటలు తెలియచేశాడు. 9వ వచనం నుంచి చూద్దాం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం, మంచి వార్త ఇది. ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైనటువంటి వార్త. ఏంటి ఆ వార్త అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బెత్లెహేము ప్రాంతంలో పుట్టాడు ఆయన. దావీదు పట్టణంలో పుట్టాడు ఆయన. పుట్టాడు అనే కంటే వచ్చాడంటే ఎంతో బాగుంటుంది. మనం బైబిల్ అంతా క్షుణ్ణంగా చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఆయన వచ్చాడు. కానీ దేవదూత పుట్టాడనే చెప్పాడు, ఏం పొరపాటు లేదు. కానీ ఆయన వచ్చాడు అనే మాటలు ఎన్ని స్థలాల్లో రాసి ఉన్నాయి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అనుంది తిమోతి పత్రికలో. ప్రియులారే, ప్రతి స్థలంలో ఆయన వచ్చాడని ఉంటుంది. సరే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దేవదూత చెప్పాడు కదా. మీరు అర్జెంటుగా వెళ్ళండి, చూడండి. దానికి ఇదే ఆనవాలని చక్కగా
ఒక బాలుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు, పశువుల తొట్టిలో పరుండుంటాడు, ఆనవాళ్ళు కూడా ఇచ్చాడు. ఈ గొర్రెల కాపర్లు వెళ్ళారు, చక్కగా చూశారు, ఆనందించారు, సంతోషించారు, ప్రభువుకి వారి హృదయాలు కూడా అర్పించారు. దేవుడి నామానికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, ఈ మాట ఎంత లోతైన మాట అండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. మీ కొరకంటే కేవలం అక్కడ గొర్రెలు కాచుకుంటున్న ఆ 10 మంది కోసమని కాదండి, ఆ కాపరుల కోసమని కాదు, సర్వ ప్రపంచానికి. దైవజనుడిగా నేను ముగించే ముందు ఒక మాట చెప్పనా? మనందరి కొరకు రక్షకుడు పుట్టాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన నీకు రక్షకుడే సుమా, ఆయన నీకు రక్షకుడే. మరి ఈ రక్షకుడికి నీ హృదయాన్ని ఇచ్చావా? ఈ రక్షకుని రాకను బట్టి నువ్వు రక్షింపబడ్డావా? ఆయన రక్తంలో కడగబడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? పొందిన రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకుంటున్నావుగా? ఆలోచించండి, కొనసాగిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆగి ఆలోచించు. రక్షణ పొందుకున్నావా? ఈనాడు ఈ క్రిస్మస్ వాతావరణంలో నేడు రక్షకుడు పుట్టాడు పుట్టాడు పుట్టాడని కేకలేస్తున్నాం. మీరు కేకలేస్తున్నారు, కానీ రక్షణ మాత్రం పొందట్లా. రక్షకుడు పుట్టాడు, నీ హృదయంలో పుట్టాలిగా, నీ హృదయంలోనికి రావాలిగా, నీ జీవితం మారాలిగా, నువ్వు రక్షణ పొందాలిగా. అప్పుడు కదా ఆ రక్షకుడు పుట్టిన దానికి ఒక అర్థం, నీ జీవితానికి ఒక పరమార్థం. అదేగా. ఇప్పుడే యేసుప్రభుని నమ్ముకో. నీ కొరకు జన్మించిన రక్షకుడు నిన్ను రక్షించటానికి వచ్చాడు. ప్రియబిడ్డ, నరకానికి వెళ్ళొద్దయ్యా, నిత్య జీవానికి వెళ్ళాలి. ఇది సంతోషకరమైన శుభవర్తమానం. రక్షకుడు నీ కొరకు పుట్టాడు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. గొర్రెల కాపరుల వలె సమర్పించుకో నీ హృదయాన్ని. ఆయన నీ జీవితాన్ని వెలిగిస్తాడు. ఈ రక్షకుడు నీ అంతరంగంలో కూడా పుట్టునుగాక. తద్వారా కలిగే దీవెన నీకు ఉండాలి. నిత్య జీవపు ఆశీర్వాదాలు రక్షకుడిని కలిగి ఉన్నప్పుడు, ఈ రక్షకుడిని కలిగి ఉన్నప్పుడు కలిగే భౌతికపరమైన దీవెనలన్నీ కూడా ప్రభు ఇస్తాడు మనకి. ఈ క్రిస్మస్ వాతావరణంలో నామకార్థంగా ఆరాధించొద్దు. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మీ హృదయాన్ని ఇచ్చి రక్షింపబడండి. నాకు ఏదైనా సంతోషం ఉంది అంటే భౌతికపరమైన వస్తు వాహనాల మీద అస్సలు ఉండదండి. అవసరాన్ని బట్టి దేవుడిచ్చాడు, అవసరాన్ని బట్టి వాడుకుంటున్నాం. రేపు పాడైపోతే ఇవన్నీ వీలైతే కొత్తవి కొనుక్కుంటాం. ఈ వస్తు వాహనాల్లో కాదు, దేవుడు నన్ను రక్షించాడు అని ఆ రక్షణ ఆనందం ఉంది చూడండి. రక్షకుడిని కలిగి ఉన్నాను అనే సంతోషానికి మించి, కలిగి ఉన్నప్పుడు కలిగే ఆనందానికి మించి ఇంకేముండదు. ఒక్కసారి యేసయ్యా నువ్వు నా హృదయంలోనికి రాయ్యా, నువ్వు రక్షకుడు అని చెప్పి చూడు. ఈ రక్షకుడు నిన్ను రక్షిస్తాడు, సహాయం చేస్తాడు. నీకోసమే పుట్టాడు, నీకోసమే వచ్చాడు. మర్చిపోవద్దు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడిన చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనగా మార్చండి, కృప చూపించండి. ఎంతైనా ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు. మా కొరకు ఈ లోకంలోనికి వచ్చిన రక్షకుడు నాయనా, రక్షకుడు వీరు. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. సహాయం చేయండి. మిమ్మల్ని కలిగి వారు రక్షింపబడటానికి, వారి అంతరంగాల్లో మీకు చోటు ఇవ్వటానికి కృప చూపండి. తద్వారా క్రిస్మస్ ఆరాధన ఆశీర్వాదాలు కూడా పిల్లలకి ఇవ్వండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.